పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే యాక్చువల్లీ ఏమైందంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా నాయనమ్మ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట మలేరియాకి. ఆ తర్వాత నేను అడ్మిట్ అయ్యా. ఒక వార్డులో అడ్మిట్ అయింది, నేను ఇంకో వార్డులో అడ్మిట్ అయ్యాను. అంటే జనరల్ వార్డులో అడ్మిట్ అయింది, నేను ప్రెగ్నెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు ఏంటి మా నాయనమ్మ పంపించట్లేదు అనమాట, ఆ వార్డు నుంచి బయటికి రాకూడదు. నన్ను పంపించట్లేదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వార్డులో అడ్మిట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వార్డులోనే ఉండాలి అని చెప్పి. ఇంకేం చేయాలో తెలియక, ఆమెకేమో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఒంట్లో బాల అయినా కూడా బలవంతాన్ని డిశ్చార్జ్ చేస్తుంది, తీసేసుకొని నా దగ్గర ఉండడానికి వచ్చింది అనమాట. కానీ అప్పుడు అస్సలు సహకరించలా, ఒక్కరోజు లేదనమాట నా దగ్గర. ఆ ఒక్కరోజు అమ్మ గోలగోల అయింది, కానీ మిగతా అన్ని రోజులు చాలా బాగుంది. అంటే ఒక్కరోజు మా నాయనమ్మ లేకపోతే నా పరిస్థితి ఏంటి అనిపించింది. అదనమాట సంగతి. పిహెచ్డి అయ్యే దాకా తెలుసా, ఈవెన్ అసలు వాట్ నాట్ అనమాట. ఒకసారి మా ఆయన ఏమంటారు, మా నాయనమ్మ వద్దు మేము చూసుకుంటాం అది ఇది అని చెప్పేసి రానియలేదు. కానీ అప్పుడు కూడా రోజు ఫోన్ చేసి నేను రానా అని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అదనమాట ఏంటి మా నాయనమ్మ గోరింటాకు పెట్టించుకోవడం అనేది ఏమంటారు, మిగతా వాళ్ళకేమో కానీ నాకైతే అదొక థెరపీ అనమాట. ఇంకేం చెప్పాలి, ఇంకా మా నాయనమ్మ గురించి చెప్పాలన్నమాట, ఈ వీడియోలో చెప్పాలి. ఎందుకంటే మా నాయనమ్మ లైఫ్లో మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఏంటంటే మా నాయనమ్మ.
నా లైఫ్లో మోస్ట్ రెస్పెక్టెడ్ అని నన్ను బాగా చూసుకొని నేను ఎవరికైతే కంప్లీట్గా రుణపడి ఉన్నాను అంటే మా నాయనమ్మే అనమాట. తర్వాత మా తాతయ్య కూడా. మా తాతయ్య నాయనమ్మ ఇద్దరు ఈక్వలే. కాకపోతే మా నాయనమ్మ కొంచెం ఎక్కువ అనమాట నాకు. సో ఏంటంటే మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ విజయవాడ వచ్చి ఇంకా అక్కడే పనిచేసి అక్కడే ఉండి వాళ్ళ కొడుకుల్ని బాగా చదివించి అప్పట్లోనే వాళ్ళ కొడుకులు పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా చేశారనమాట. సెకండ్ ఆయన, ఫస్ట్ ఆయన కాంపౌండర్లా చేశారు. సో డబ్బులు దాచుకొని ఆమె చనిపోయేటప్పుడు కూడా ఆమె ఏమంటారు చనిపోయిన కార్యాలు ఉంటాయి చూడండి, దానికి కూడా ఆమె పెట్టుకుందంట. అండ్ మా నాయనమ్మ కడుపుతూ ఉన్నప్పుడు, ఫస్ట్ మా నాన్న కడుపుతూ ఉన్నప్పుడు ఏమైందంటే సెక్షన్ అవ్వాల్సి వచ్చిందంట. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ నాయనమ్మ ఒప్పించిందంట. అసలు వాళ్ళ నాయనమ్మ అయితే ఆమె ఒక అబ్బాయిలాగా పనిచేసింది. ఈవెన్ ఆమె నొప్పులు ఉన్నప్పుడు కూడా ఏమంటారు అట్లా ఊరిని అట్లా డెలివరీ అయిపోయింది అనమాట ఆమె చేసే పనులకి అన్నిటికీ. సో నాకు ఆమె గురించి ఎప్పుడు మా నాయనమ్మ చెప్తున్నా ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు తెలుసా. పోస్ట్ ప్రెగ్నెన్సీ మా నాయనమ్మ కూడా వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయారనమాట. సో వాళ్ళ నాయనమ్మ చాలా 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 బాగా చూసుకున్నారంట. ఇంకా 2 ప్రెగ్నెన్సీ కూడా ఆమె దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారంటే. ఇంకా మా ఇంట్లో మంచం ఉంటుంది అనమాట, వాళ్ళ నాయనమ్మ ఇచ్చిన మంచం. ఇంకా వాళ్ళు అవి అన్నీ ఉంటాయి. అండ్ ఎప్పుడు వాళ్ళ నాయనమ్మ గురించి ఎక్కువ ఇంకోటి ఏంటంటే మా తాతయ్య చిన్నప్పటి నుంచి విజయవాడ వచ్చేసిన దగ్గర నుంచి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్న చూసుకున్నారనమాట. జాబ్ కూడా ఆమె వల్లే వచ్చింది మా తాతయ్యకి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే ఆమెకి తెలిసిన వాళ్ళు ఆమె వాళ్ళ ఇంట్లో పనిచేసేదన్నమాట. సో ఆయన ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్లో డాక్టర్, ఆయుర్వేదిక్ ఆయన. ఎందుకంటే మా తాతయ్య మా నాయనమ్మ వాళ్ళ నాన్న కూడా ఆయన దాంట్లో కాంపౌండర్ అనమాట అప్పుడు. సో ఇంకా ఆయన రికమెండేషన్ వల్ల మా తాతయ్య బాగా కష్టపడడం వల్ల సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చాయి మా తాతయ్యకి. అండ్ ఆయన కూడా ఏమీ లేకోకుండా రిటైర్ అయ్యేదాకా చాలా కష్టపడి కంటిన్యూ చేశారు. సో ప్రౌడ్ అనమాట నేను ఈ విషయంలో మాత్రం. కానీ హోప్ఫుల్లీ ఏమో గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే రాసిపెట్టి ఉండాలేమో ఒకప్పుడేమో, కానీ ఇప్పుడైతే అమ్మ ఏం కాంపిటీషన్లో బాబు, అసలు మామూలు జాబ్స్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అనమాట. జస్ట్ ఏదో మాట్లాడదాము, ఇది ఒక్కటే పెడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. సో చాలా ఏమంటారు ఇంకా మా నాయనమ్మ గురించి చెప్తే ఎమోషనల్ అయిపోతానని చెప్పేసి జస్ట్ ఏదో ఒకటి గ్లాన్స్గా మాట్లాడేస్తున్నాను నేను దీంట్లో. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మకి ఏదైనా మంచి హ్యాబిట్ ఏమైనా ఉంది అంటే చాలా ఉన్నాయండి. దాంట్లో ఒకటి వచ్చేసి తిరగడం అనమాట. అన్ని టెంపుల్స్ చూసింది మా నాయనమ్మ, వైష్ణవిదేవి టెంపుల్ అన్నీ. సో ప్రతిసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా నాయనమ్మ తాతయ్య పక్కా ట్రిప్ వేస్తారనమాట. ఎక్కువ ఏం ఆలోచించదు తెలుసా, జస్ట్ ప్యాక్ ద బ్యాగ్స్. ఈ టైంలో కూడా దే జస్ట్ డూ దాట్. అండ్ అలాగే మమ్మల్ని చాలా చోట్ల తీసుకెళ్ళాను. మహాకుంభమేళ తీసుకెళ్ళాలని చాలా ట్రై చేసింది, నేను వెళ్ళా అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నేను అంత తిరిగా కాబట్టి చూసాను, లేదంటే చూసేదాన్ని కదా ఢిల్లీ ఇవన్నీ. ఇప్పుడైతే అసలు అమ్మ చూడగలనా ఉంది. ఇంకొంచెం వయసు అయిపోతే ఇంక నేను ఏం చేస్తాను కూడా నాకు తెలియదు. సో అట్లా మా నాయనమ్మ నాకు ట్రావెలింగ్ అలవాటు చేసింది. ఇట్స్ వాట్ ఐ మీన్. అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ట్రావెల్ చేసిన, ఇట్లా చేసిన. నాకు మా నాయనమ్మతో ఉన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఇంకోటి వచ్చేసి బాబుని కూడా అనమాట. అమ్మ మా నాయనమ్మ తాతయ్య అయితే అమ్మ ఇంకా చెప్పక్కర్లా, నేను అక్కర్లా వాళ్ళు ఉంటే ఇంకా అలా చూసుకుంటారు. రీసెంట్గా మేము ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు వాడికి దెబ్బ తగిలిందనమాట కాలుకి. మా నాయనమ్మ తాతయ్య మా నాన్న చిన్నమ్మ నాన్నని అందరూ వేసుకున్నారు. కానీ ఏంటంటే ఒక్కరోజు పంపిస్తే చూసుకోలేరా అది ఇది అని. ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మేము కూడా బాధపడ్డాం, కానీ ఇట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. కానీ నాకన్నా వాళ్ళు ఎమోషనల్గా ఎక్కువ అయిపోయారనమాట. సో సీ దట్ మచ్ ద లవ్ అనమాట. ఎందుకంటే ఏంటి అందులోకి పెద్ద నేనే. సో మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ అందరిలోకి పెద్ద వాడే కదా. సో అలా అనమాట. అందులోకి పెద్ద మా తాతయ్య అనమాట. మా తాతయ్య నేను, మా నాన్న తర్వాత నేను తర్వాత నా కొడుకు. సో అందుకని చాలా చాలా గారాబంగా, చాలా చాలా ప్రీషియస్గా, చాలా చాలా బాగా చూసుకుంటారు. సో అందుకే ఎవరైనా నన్ను కానీ నా కొడుకుని కానీ సెకండ్ ప్రయారిటీసే మేము చూసుకోలేము అనమాట. ఎందుకంటే సెకండ్ ఇప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పటికీ కూడా
ఏమంటారు, మా చెల్లికి కానీ, మా నాయనమ్మ, తాతయ్యకి కానీ, మా చిన్నాన్నకి కానీ, ఇంకెవరికైనా కానీ సమ్వేర్ నాకేమనిపిస్తుంది అంటే, నేను వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా నేనే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి నాకు అనిపించడం కానీ అందరికి కూడా అనిపిస్తుంది. సో ఆ లెవెల్ ఉన్నప్పుడు నా కొడుకు కూడా అట్లా ఉండదన్నమాట. సో అందుకని ఇంకెవరైనా అట్లా సెకండ్ లేదంటే లీస్ట్ ప్రయారిటీ ఇట్లా ఇస్తే అసలు నేను కన్ను సైగల్లో కూడా రాను. బికాస్ దట్స్ వాట్ అనమాట. ఐ డోంట్ నో, దట్స్ వాట్ వీఆర్ మేడప్ ఆఫ్ ఏమో. సో దట్స్ ఇట్. నేను ఏం మాట్లాడుతున్నా, నాకు యాక్చువల్గా నిద్ర వస్తుంది, కానీ ఈ వాయిస్ ఓవర్ ఒక్కటి ఇవ్వలేదని చెప్పేసి నేను దీన్ని పోస్ట్ చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి నేను ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు వాయిస్ ఓవర్స్ ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. బాబు లేచి పడుకున్న టైంలోనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వగలను. అండ్ డే టైంలో మొత్తం ఇక్కడంతా నాయిజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడే మనం వాయిస్ ఓవర్ ఇవ్వగలం అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ అలా మా నాయనమ్మ నాకు గోరింటాకు పెడుతుంది అంతే. మా నాయనమ్మ వీడియో తీసి పెట్టుకోవాలంటే ఎస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది నాకు ప్రీషియస్ మూమెంట్. ఎందుకంటే ఎప్పుడు నేను ఇలా ఖాళీగా ఉంటాను లేదు తెలీదు, మా నాయనమ్మ దగ్గర ఉంటాను లేదు తెలీదు, మన జాబ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. అండ్ నా మైండ్లో ఏం లేకుండా మా నాయనమ్మతో ఫ్రీగా మాట్లాడుకుంటే అలా గోరింటాకు పెట్టుకోవడం అంటే వాట్ ఏ మూమెంట్ టు చెరిష్. ఎవరైనా ఇండియాలో నా గోరింటాకు కావాలంటే ఏదో కోసుకొచ్చుకో, మిక్సీ వేసుకో, పెట్టుకో, అమ్మ మన వల్ల కాదు. అంటే ఎప్పుడు పెట్టుకోలేదు అనమాట, కానీ ఒకసారి రెండుసార్లు పెట్టుకున్నా కానీ మజా రాలేదన్నమాట. అంతే కదా, ఒకటి అలవాటు అయిపోతే ఇంకోటి అలవాటు చేసుకున్నాము. దట్స్ వాట్. మా నాయనమ్మ లేకపోతే ఫ్యూచర్ ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఏమన్నా అలాంటి ప్లేసెస్ నన్ను కూడా చంపిస్తే బాగుంది దేవుడు అనిపిస్తుంది తెలుసా. ఇంకా నందిని కూడా అదే ఫీలింగ్. నందిని అయితే అసలు నేను పెళ్ళి కూడా చేసుకుని మా నాయనమ్మ తాతతోనే ఉండిపోతా అన్న రేంజ్లో ఉండిపోతుంది మా చెల్లి అయితే. దట్స్ వాట్ దే ఆర్. ఏ రోజు మా నాయనమ్మ తాతయ్య ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మా దగ్గర నుంచి కానీ మా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఏమన్నా ఉంటే ఇద్దామనుకుంటారు, కానీ తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి ఇంకా తీసుకుందాం. ఏమో ఈ మధ్య చాలామంది అలాగే తయారయ్యారు అనమాట. అందుకేమో వాళ్ళ లేకపోవడం వల్ల దేవుడు వాళ్ళకి మంచి చేస్తాను అనిపిస్తుంది అనమాట. దట్స్ ఇట్. అండ్ తెలుసా వాళ్ళిద్దరూ ఏమంటారు, మా నాయనమ్మ అయితే షుగర్ పెట్టుకొని కూడా పిచ్చిగా స్వీట్స్ తినేది, మా తాతయ్య అయితే బీపీ పెట్టుకొని కూడా పిచ్చిగా ఉప్పు కారం అసలు మామూలు కాదనమాట. నెక్స్ట్ లెవెల్. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రేంజ్లో తినలేరు, అంత కారం అంత ఇది. విజయవాడ అంటే మాత్రం ఉంటుంది కదా, సో అదనమాట సంగతి. బాబోయ్ చాలా దానం చేసుకుంటారు. కానీ ఒకవేళ ఏంటి వీళ్ళు ఇలా తిన్నా ఎలాగా అనుకుంటే నాకు ఒక్కటే అర్థమైంది తెలుసా, దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అనమాట. ఇంకోటి వచ్చేసి వాళ్ళు అందరూ బాగుండాలనుకుంటారు, అందరు దాంట్లో వాళ్ళు కూడా ఉండాలనుకుంటారు అంతేగాని వాళ్ళు నాకు అది చేయాలి ఇది చేయాలి నాకు కింద ఉండాలి ఇలాంటి అమ్మ ఈ మధ్య చాలామంది దగ్గర అయ్యే చూస్తున్నారు. అసలు చూసినప్పుడే నాకు అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఇంత యాటిట్యూడ్, ఏంటి ఏముందని ఇంత యాటిట్యూడ్, ఏం చేశారని ఇంత యాటిట్యూడ్ అని. కానీ లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ యాటిట్యూడ్స్ అనమాట. అండ్ జాబ్లో కూడా నేను చాలా చూసా. ఇప్పుడు మళ్ళీ జాబ్ అమ్మ అసలు ఏమంటారు, ఇప్పుడు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత ఇంకొక రేంజ్లో ఉంటుంది అనమాట. అప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ ఇలాంటివి ఏం చేయలేనో తెలియదు, మ్యాక్సిమం చేయనేమో. కానీ ఏదో కొన్ని మెమరీస్ మాత్రం ఇలాగా నేనేం నమ్ముతాను తెలుసా, ఫొటోస్ వీడియోస్ మాత్రమే ఒక మొమెంట్ని ఫోటో మాత్రమే క్యాప్చర్ చేసి అలా ఆపి అలా ఉంచగలిగిద్ది. వీడియో మాత్రమే ఆ మొమెంట్ని క్యాప్చర్ చేసి టైంని లిటరల్లీ అక్కడ పాజ్ చేసి మళ్ళీ ఆ మూమెంట్కి వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతాను అనమాట. సీరియస్గా నమ్ముతా దాన్ని. కానీ నేనేంటి అంత ప్రొయాక్టివ్ అవ్వలేకపోతున్నాయి. ఐ డోంట్ నో, బికాజ్ ఆఫ్ నా దగ్గర ఉన్న అంత స్పేస్ లేదేమో నా ఫోన్లో, లేదంటే నా మూడ్స్ బాగోవు, ఎప్పుడు కోపంగా కొంచెం ఇరిటేషన్గా అట్లా ఉంటుంది. లేదంటే వాట్ ఎవర్ మే బి ద కండిషన్, నాకు చాలా పని ఉండొచ్చు, లేదంటే ప్రీఆక్యుపైడ్ అవుతాను మోస్ట్లీ, నేను ఓవర్ థింక్ చేస్తాను. ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే నేను రికార్డ్ చేయలేను అనమాట ఆ మూమెంట్ని. కొన్నిసార్లు ఆబ్వియస్గా వీ కాంట్ రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, కానీ వెన్ ఎవర్ ఐ క్యాన్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు క్యాప్చర్ దట్ మూమెంట్ అండ్ సమ్వేర్ ఐ నీడ్ టు స్టోర్ ఇట్ అనమాట. అండ్ యూట్యూబ్ ఇస్ ద ప్లేస్ వాట్ ఐ చూస్ లేట్లీ.
సో ఐ చూస్ మై మూమెంట్స్ టు బి stored in this channels అనమాట. Some are so much relatable, some are not, but yeah, everything was so important and everything is and will be important to me, not to show anyone but to see myself అనమాట. ఎప్పుడైనా కానీ వీడియోస్ అయితే అప్పుడప్పుడు నేను బోర్గా ఉన్నా, నాకు ఏడుపు వస్తున్నా, నాకు బాధగా ఉన్నా, నా డెలివరీ బ్లాగ్ చూసుకుంటా, లేదంటే అంతకుముందు నా వీడియోస్ చూసుకుంటా. ఇంకా నాకు ఐ రిగ్రెట్ యూట్యూబ్లో నేను ఏది ఎక్కువ రిగ్రెట్ అవుతా, అయ్యో నేను ముందే ఎందుకు స్టార్ట్ చేయాలా, నేను కాలేజ్లో మనాలి వెళ్ళాను, చాలా ట్రిప్స్కి వెళ్ళాను, అంతకుముందు చిన్నప్పుడే చాలా ట్రిప్స్కి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాము, చిన్నప్పుడే నేను ఢిల్లీ తీసుకెళ్ళాను అనమాట మమ్మల్ని. సో ఇంకా చాలా హర్యానా ఇవన్నీ వెళ్ళామే, అసలు మనాలి ట్రిప్ కనుక బ్లాగ్ పెట్టుకుంటే ఏమన్నా ఉండేది. సో ఐ మిస్ డూయింగ్ దిస్ బిఫోర్ అన్నమాట. కానీ నాకు అప్పుడు ఎందుకు అబ్బా అంత ఐడియా రాలా. కానీ రీసెంట్గానే యూట్యూబ్ అంటే ఒక ఐ డోంట్ నో ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ దిస్ కదా. సో అందుకేమో, సో బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ స్పీడ్. ఒకప్పుడు 1 GB ఉంటే అమ్మమ్మ 1 month వాడుకునే వాళ్ళం. ఇప్పుడు 1.2, 3, 4, 5 GB కూడా సరిపోవట్లేదు అనమాట ఒక్క రోజులో. సో దట్స్ వాట్ డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయిపోయింది. ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. మీకు విషయం తెలుసా, ఈవెన్ నా పెళ్ళికి మా నాయనమ్మ ఇట్లాగే గోరింటాకు పెట్టింది. నాకు తెలుసా, నేను కోన్లు తొడగా ఏం పెట్టుకోవాలో మా నాయనమ్మకి ఇష్టం లేదు, సో నాకు కూడా ఇష్టం లేదనమాట. సో నా పెళ్ళికి కూడా నేను ఇలా గోరింటాకు పెట్టుకుని, కొంతమంది ఏదో అంటారు కానీ సీ దట్స్ వాట్ ఐ వాంట్. అంటే కోన్ కూడా బాగానే ఉంటుంది, కానీ గోరింటాకు కనుక పెట్టేవాళ్ళు పెట్టి పండేదట్టు పండితే నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ రీప్లేస్ గోరింటాకు అనమాట. మా తాతయ్య ఢిల్లీలో పోస్ట్ అయ్యారనమాట. ఆయనకు ప్రమోషన్ వచ్చి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఒక 1 year అలా చేసి మళ్ళీ కావాలని మళ్ళీ బ్యాక్ తీసుకొని ఆంధ్రాకి వచ్చేసారు అనమాట, విజయవాడకి వచ్చేసారు. సో ఢిల్లీలో అయితే మా నాయనమ్మ పార్క్కి వెళ్ళి గోరింటాకు కోసుకొని ఒలుచుకొని అంత చల్లో కూడా హీటర్ దగ్గర పెట్టేది అనమాట. హీటర్ దగ్గర పెట్టి గోరింటాకు పెట్టుకునేది. మా నాయనమ్మ చెప్తుంటేనే అలాగా ఉంటుంది అనమాట. అక్కడ అందరు చూసుకుంటూ ఉండాలి. అది ఇంత చల్లో కూడా గోరింటాకు ఎలా పెట్టుకుంటాయి అంటే, నాకు ఇష్టం అండి గోరింటాకు అంటే అని పెట్టుకుంటుంది అనమాట. అంత ఇష్టం గోరింటాకు అంటే. బికాజ్ ఆఫ్ హర్ నాకు కూడా చాలా ఇష్టం. నాకు అరికాళ్ళు అయితే నాకు చాలా వేడి కదా, చిన్నప్పటి నుంచి పెరుగు తిన్నా, కారం ఎక్కువ తింటా కాబట్టి నాకు చాలా వేడి ఉంటుంది బాడీలో. అందుకని మా నాయనమ్మ అరికాల్లో కంపల్సరీ తెలుసా నా కోసం విడిగా తీసి గోరింటాకు అలా ఉంచి అరికాల్లో పెట్టిద్ది అనమాట. సో అది మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, యాక్చువల్గా నేను స్టోర్ చేసుకుంటున్నా ఇవన్నీ, నాకు గుర్తొచ్చినాయి, గుర్తురాని అవన్నీ నేను స్టోర్ చేసుకుంటున్నా. సో బికాస్ యూ సబ్స్క్రైబ్ అండ్ యూ వాంటెడ్ టు సీ దిస్ అండ్ హియర్ దిస్. సో మీ టైం తీసుకొని ఇదంతా చూసి విని అర్థం చేసుకోలేదో నాకు తెలీదు. మీ లైఫ్లో కూడా ఇలాగా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మ్యాక్సిమం ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదా. మేబీ మీ మదరో, ఫాదరో, గ్రాండ్ మదరో, ఇంకా కొంతమంది హస్బెండ్, ఏమో రేర్ కదా ఉంటారు కాబట్టి సో రిలేట్ అవుతారు అనుకుంటున్నాను నేను. బట్ యా, దిస్ ఆల్ అబౌట్ ద వీడియో అనమాట. ఇంకోటి నేను అప్పుడు వేసుకున్నా కదా టాప్, అది జిప్లెస్ నైట్ వేర్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంది. అసలు యాక్చువల్గా నేను జిప్లెస్ చాలా ట్రై చేశాను. సో ఫైనల్గా నాకు దొరికింది, కానీ నేను దీన్ని మాత్రం పిచ్చిగా వాడాను అనమాట. ఇప్పుడు అది పాత అయిపోయినాయి. నా కొడుకు 1 year వచ్చేస్తుంది కాబట్టి పాత అయిపోయినాయి. అది సంగతి అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ద వీడియో. నేను ఇంకా దానిపైన అది తీసేసి మళ్ళీ చూపిద్దాము అట్లా అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు అనమాట. అమ్మ ఏదో అనుకుంటారు కానీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారు అది అని, అమ్మ అసలు అవ్వదన్నమాట. బాబు చిన్నపిల్లలు 2 కళ్ళు వాళ్ళే అయ్యి అట్లా వాళ్ళని చూసుకుంటూ ఉంటేనే వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. బాబోయ్ తలుచుకుంటేనే అలాగా ఉంటుంది అనమాట. అమ్మ క్యాక్ అసలు అబ్బా, ఇద్దరు ముగ్గురు నలుగురు కనేసి వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళు పెంచుతున్నా చూసారు, వాళ్ళ గ్రేట్. ఇంకోటి ఏంటంటే ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల 1 year అయిపోయింది. సో అలాగే వాళ్ళు తొందరగా పెరిగిపోతూ ఉంటారు, మనం తొందరగా ఏజ్ అయిపోతూ ఉంటాం అని చెప్పేసి నా బాధ, భయం అదనమాట సంగతి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.